అందరికీ నమస్కారం. నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. నీ జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డానో అనేది నీకు గుర్తుండొచ్చు. కానీ ఒకటి ఆలోచించు, కింద పడిన ప్రతిసారి నేను ప్రయత్నం చేశానా అనేది గుర్తుందా? ఇక్కడ కింద పడటం అనేది తప్పు కాదు, అలాగే ఫెయిల్ అవ్వటం కూడా తప్పు కాదు. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, జాబ్ని కోల్పోవచ్చు, బిజినెస్లో నష్టపోవచ్చు, అలాగే మన అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఓడిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పడటం అనేది మన చేతిలో లేదు. కానీ కింద పడిన ప్రతిసారి మనం ప్రయత్నం చెయ్యాలా వద్దా అనేది మన చేతుల్లో ఉంది. ప్రతి ఓటమి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రతి తప్పు మన ఆలోచన మెరుగుపరుస్తుంది, మనల్ని బలంగా తయారు చేస్తుంది. అందుకే జపాన్లో ఒక సామెత ఉంది, 7 సార్లు కింద పడినా 8వసారి లేచి నిలబడు అని. ఒకసారి పెంగ్విన్ని గమనించు, అది నీటిలో ఉన్నంత వరకు చాలా అందంగా ఈదుతుంది. ఎందుకంటే అది తన ప్రపంచం, తన స్ట్రెంత్ కాబట్టి. అదే నేలపైకి వచ్చేసరికి జారిపోతుంది, సరిగ్గా నడవలేక తడబడుతుంది. ఒక్కోసారి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన పొట్టతో స్లైడ్ చేస్తూ ముందుకెళ్తుంది. అంతేకాని నడవటం మాత్రం మానేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది, మళ్ళీ పడుతుంది. మనము అంతే. కంఫర్ట్ జోన్లో ఉండటం చాలా సులభం. అక్కడ ఓటమి ఉండదు, ఎటువంటి రిస్క్ ఉండదు, భయం తక్కువగా ఉంటుంది. అదే బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే మనకు అన్ని అసౌకర్యాలు ఏర్పడతాయి, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడే మన అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అప్పుడే మన బలహీనత్వాలు తెలుస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టీవ్ జాబ్స్, స్టీవ్ మోజ్నిక్ ఇద్దరు కలిసి ఒక యాపిల్ కంపెనీని స్థాపించారు. కంపెనీ బాగా ఎదిగింది. బోర్డు అభిప్రాయాల వల్ల స్టీవ్ జాబ్స్ ని జాబ్ లోంచి తీసేశారు. ఇది ఆయనకు పెద్ద షాక్. ఆయన దీనిని ఈ షాక్ లో ఉండకుండా బయట ఇంకొక కంపెనీని స్థాపించాడు. అది సక్సెస్ కూడా చేశాడు. అప్పుడే యాపిల్ కంపెనీ భారీ నష్టాలతో ఉండడంతో స్టీవ్ జాబ్స్ అవసరం రావడంతో స్టీవ్ జాబ్స్ ని మళ్ళీ పిలిపించారు. తన కంపెనీ నుండి బయటకు పంపించబడిన వ్యక్తి అదే కంపెనీకి హీరోగా తిరిగి వచ్చాడు. తను కూడా నన్ను పంపించేశారు కదా, నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఉండుంటే అని అనుకుని ఉండుంటే ఈ రోజు చెప్పుకునే విధంగా ఆయన ఉండేవాడు కాదు. కాబట్టి గుర్తుంచుకో, పడిపోవటం జీవితంలో ఒక భాగం. తిరిగి లేచి నిలబడటం అనేది ఒక ధైర్యం. 7 సార్లు పడిపోయినా 8వసారి లేచి నిలబడతాను అనే కాన్ఫిడెన్స్ మన మనసులో ఉంచుకోవాలి. నేను నమ్ముతున్నాను ఈ వీడియో నీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.